ఒంగోలు వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్, డాక్టర్ కె రమాదేవి, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. స్వర్గీయ డాక్టర్ కెవి రమణారావు దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ రత్నావళి, వైద్య బృందం, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. సరే అక్కడ బాబు కొంచెం వెనక్కి రా, కొంచెం అందరికీ మా వెంకటరమణ నర్సింగ్ హోమ్ సిబ్బందికి, అట్లానే మా వైద్య బృందానికి, ప్రతి ఒక్కరికి, మా పేషెంట్స్కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, తర్వాత మా మిత్రులు అయిన డాక్టర్లకి, మా స్టాఫ్కి అందరికీ కూడా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఆరోగ్యంతో ముందుకెళ్లాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా ప్రజలందరికీ కూడా వెంకటరమణ తరపున డాక్టర్స్, స్టాఫ్ అందరూ ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచిగా పని నేర్చుకొని ఇంకా వాళ్ళ స్కిల్స్ బాగా డెవలప్ అవుతా, హెల్త్ బాగుండి అందరం ముందుకెళ్ళాలని ఆశిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరూ కూడా క్రొత్త సంవత్సరాలు పాత పడుతూ ఉంటాయి, కానీ దేవుడు నూతన వాత్సల్యము, అనుదినము నూతన వాత్సల్యాన్ని చూపే దేవుడు. ప్రతిదినము కూడా మనకి ఒక న్యూ డే బిగినింగ్ అవుతుంది. ప్రతిరోజు మనం గుడ్ మార్నింగ్ చెప్పాల్సిందే. కాబట్టి ప్రతి దినాన్ని కూడా మనం నూతనంగా ఆయన కృపలో, దేవుని కృపలో మనం ఉంటూ, దేవుని ప్రణాళికలో కూడా మనం ఉంటూ, మరి అధికారులకు అలాగే మన పెద్దలను గౌరవిస్తూ ఒక మంచి కొత్త మనసుతో, కొత్త తీర్మానాలతో, కొత్త ఆలోచనలతో, కొత్త మార్గంలో మనమందరము వెళ్ళాలని, దేవుడు శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను, సఖ్యతను అనుగ్రహించాలని మంచి ప్రణాళికలతో, మరి పాత వాటిని, చెడుని జ్ఞాపకం చేసుకోకుండా మన జీవితంలో మన జీవితం సంతోషం కలిగే విధంగా ఉందా, దేవుడు మనకి ఏమైనా నేర్పిస్తూ ఉన్నారా ఈ గత సంవత్సరంలో?